ఎందుకు ఆయనకంటే ఆయనకి మూడో కన్ను ఉంది. మనకి అందరికీ ఉంది మూడో కన్ను. ఆయనకి తెరుచుకుంది, మనకి తెరుచుకోలేదు, అంతే తేడా. మనిషికి రెండు కళ్ళు లేకపోతే చాలా ఇబ్బందే కదా. ఒంటి కన్ను ఉంటే ఎలాగా? రెండు కళ్ళు ఉండాలి. రెండు కళ్ళు ఉంటే సరిపోదు. కళ్ళు చాలామందికి ఉన్నాయి, రెండు కళ్ళు ఏం కర్మ. మన బోటిగాళ్ళకి చాలామందికి 4 కళ్ళు కూడా ఉన్నాయి, కళ్ళజోడు కలిపితే. ఏం ఉపయోగం? అస్తమానం తుడుచుకోవడం అంతే, ఎంతకంటే ఏం. మళ్ళీ సరిగ్గా ఈ మధ్య సైట్ పెరిగింది అండి అని మళ్ళీ ఇంకోటి పెట్టుకోవడం. ఈ 2 కళ్ళ కంటే 4 కళ్ళ కంటే లోపల జ్ఞాననేత్రం చాలా ముఖ్యం. ఈ 2 కళ్ళు మనకు భగవంతుడు ఇచ్చింది. ఈ 2 కళ్ళ ద్వారా ఆ లోపల జ్ఞాననేత్రం తెరుచుకునేలా చూసుకోరా అబ్బాయి. 2 కళ్ళు ఉండడం, 6 కళ్ళు ఉండడం ముఖ్యం కాదు, 3 కళ్ళు ఉండాలి. మూడో కన్ను ఉన్నవాడే అందరిలోకి గొప్ప దేవుడు, దేవదేవుడు, మహాదేవుడు అంటే శివుడే. మరో దేవుడికి ఆ పేర్లు దేవదేవుడు, ఆదిదేవుడు, మహాదేవుడు. ఈ 3 మాటలు శివుడికి వర్తిస్తాయి. ఎందుకు ఆయనకంటే ఆయనకి మూడో కన్ను ఉంది. మనకి అందరికీ ఉంది మూడో కన్ను. ఆయనకి తెరుచుకుంది, మనకి తెరుచుకోలేదు, అంతే తేడా. ఒక పెద్ద అబ్బాయి ఇల్లు కట్టుకున్నాడండి, అందులో ఉంటున్నాడండి. రెండో అబ్బాయి ఇల్లు కట్టుకున్నాడండి, ఇంకా గృహప్రవేశం చేయలేదంటే తేడా ఉందా లేదా? గృహప్రవేశం చేస్తేనే ఉన్నట్లు లెక్క. కట్టుకుంటే ఉపయోగం ఒకటి చెయ్యాలి కదా, అది చేస్తేనే. అది కళ్ళు ఉండడం సమస్య కాదు. మూడో కన్ను మనకే ఉంది, అందరికీ ఉంది. ఈ భ్రూ మధ్యంలో 2 కనుబొమ్మల మధ్యలో మూడో కన్ను ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. ఆ మాటకు వస్తే మానవులకు కాదు, ప్రతి జీవికి ఉంటుంది. మానవులకి ఇతర జీవుల కంటే స్పష్టంగా ఉంటుంది. మనం ఆ మూడో కన్ను ఉంది, దాన్ని తెరుచుకునేలా చేసుకోవాలి, అదే జీవిత లక్ష్యం అని తెలియజేయడం కోసమే హిందువులైన వాళ్ళమందరం, భారతీయులైన వాళ్ళమందరం ఇక్కడ బొట్టు ధరిస్తాం. ఖచ్చితంగా హిందువులు బొట్టు పెట్టుకోవడంలో ఉండే ఉద్దేశ్యమే అది. బొట్టు కేవలం స్త్రీలకు సంబంధించింది కాదు, ముత్తైదువులకు సంబంధించింది కాదు. స్త్రీ పురుష భేదం లేకుండా, పిల్ల మేక భేదం లేకుండా అందరూ ధరించవలసిన విషయం. అదేదో స్త్రీలకని, అందులో మళ్ళీ ముత్తైదువులకని రకరకాలుగా దాన్ని సంకోచింపజేశాం. కానీ నిజానికి బొట్టుకి పుంస్త్రీత్వానికి సంబంధమే లేదు. పెళ్లినాడు ఏం ప్రత్యేకంగా బొట్టు పెట్టారు మీరు గమనించండి. పెళ్లి కూతురికి ప్రత్యేకించి పెట్టే బొట్టు ఏం లేదు. మామూలుగా కళ్యాణ తిలకం అంటే మామూలుగా ఇది పెద్ద విషయం కదా, దానికి ఏం మంత్రం లేదు. మంగళసూత్రాలకి, తలంబరాలకి అన్నిటికీ ఉంటాయి, కానీ బొట్టు పెట్టడం ఏం ప్రత్యేకమేం కాదు. అది అంటే పెళ్లికి బొట్టుకి సంబంధం లేదు. భర్త ఉండడానికి బొట్టు ఉండడానికి సంబంధం లేదు. మొహమాటం లేకుండా చెబుతున్నాను, దానికి దీనికి సంబంధం లేదు. పెళ్ళి అవ్వడానికి కాకపోవడానికి బొట్టు ఉండడానికి సంబంధం లేదు. బొట్టు కేవలం జ్ఞానానికి సంబంధించిన విషయం. ఆ జ్ఞాననేత్రం తెరుచుకోవాలి. రోజు బొట్టు పెట్టుకునేటప్పుడు ఒకసారి అద్దం చూసుకుని నిన్న పెట్టుకున్నాం, ఈవేళ పెట్టుకున్నాం, రోజు పెట్టుకుంటూనే ఉన్నాం, సరిగ్గా కుదరలేదని మళ్ళీ పెట్టుకుంటున్నాం. ఈ మధ్య కుంకుమ బొట్టు కూడా మానేసి ప్లాస్టిక్ బొట్లు, టికిలీలు రకరకాలు పెట్టుకున్నాం. ఇవన్నీ కలిపి చెత్తబొట్టులో పారేసాం. మళ్ళీ ఆ పారేయడానికి మంగళవారమా శుక్రవారమా అని ఆలోచించాం, కానీ అసలు బొట్టు ఎందుకని ఎప్పుడు ఆలోచించలేదు. ఆ బొట్టే జ్ఞాననేత్రం. అందుకే అవండి జ్ఞాన సరస్వతి అంటారు. సరస్వతి అంటే జ్ఞానమేనండి. జ్ఞాన సరస్వతి ఏమిటండి? సరస్వతి అంటే జ్ఞానం కదా, మళ్ళీ జ్ఞాన సరస్వతి ఏమిటి? ఎందుకు ఆ మాట అనవలసి వస్తుంది అంటే, సరస్వతి అంటే విద్యకు అధిదేవత కదా. విద్య ఉన్నంత మాత్రాన్ని జ్ఞానం ఉంటుందని లేదండి. విద్య వేరు, జ్ఞానం వేరు అనేటువంటి కర్మ ఒకటి వచ్చింది సమాజంలో. ఇదివరకు ఇది లేదు. కనీసం 50 ఏళ్ల క్రితం వరకు ఇది లేదు. మా చిన్నతనంలో ఎప్పుడు విద్య వేరు జ్ఞానం వేరు అని ఎప్పుడు వినలేదు మేము. విద్య అంటేనే జ్ఞానం కదా రానివ్వరు. కానీ విద్యావంతులై ఉండి జ్ఞానహీనులుగా ప్రవర్తించే వాళ్ళు ఎక్కువైపోయారు సమాజంలో, ఆడా మగ తేడా లేకుండా. అందువల్ల విద్య వేరు జ్ఞానం వేరని ప్రత్యేకించి చెప్పవలసి వస్తుంది. నిజానికి వైదిక సంప్రదాయం ప్రకారం కూడా విద్య వేరు జ్ఞానం వేరు ఒక రకంగా. భౌతికమైనటువంటి జీవితాన్ని, దానికి సంబంధించిన శాస్త్రాలని అన్నింటినీ నేర్పేటువంటిది విద్య. ఈ శాస్త్రాల ద్వారా, ఈ జీవితం ద్వారా ఏ ఆధ్యాత్మికమైన పరమసత్యాన్ని కనుక్కోవాలో దాన్ని తెలియజేసేది జ్ఞానం. అంచేత ఈ విద్య ద్వారా ఆ జ్ఞానాన్ని పొందాలి. అజ్ఞానం పోగొట్టుకుని ఆ జ్ఞానాన్ని పొందాలి. అందుకని అమ్మవారిని జ్ఞాన సరస్వతి అంటారు.